I want to say something about these 4 preachers who preached to Job. యోబుకు బోధించిన ఈ 4 బోధకుల గురించి నేను కొంత చెప్పాలనుకుంటున్నాను. 4 different types of preachers. వీరు 4 రకాల బోధకులు. First was a man called Eliphaz. మొట్టమొదటి వ్యక్తి పేరు ఎలీఫజు. And see what he says in chapter 4 and verse 12. 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. Job, word was brought to me stealthily and my ear received a whisper. ఆయన యోబుతో చెప్తున్నాడు, నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. And had visions in the night. రాత్రిపూట నాకు కలలు పుడుతూ ఉన్నాయి. It passed by my face, verse 15. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టినది, 15వ వచనము. Stood still, but I could not discern its appearance. అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతుని. Then I heard a voice, 17, can mankind be just before God? మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని, ఏమనగా దేవుని సన్నిధిని మర్చులు నీతిమంతులగుదురా. Pretending that he got a vision from God. తాను దేవుని యొద్ద నుండి దర్శనం పొందినట్లు నటిస్తున్నాడు. This is one type of preacher we have in the world today also. ఈనాడు కూడా మనం లోకంలో కలిగి ఉన్న ఒక రకమైన బోధకుడేనా. They're always talking about visions, angels, voices they have heard. వాళ్ళెల్లప్పుడు దర్శనముల గురించి మాట్లాడుతూ ఉంటారు, దేవదూతల గురించి, వారు విన్న స్వరముల గురించి. I don't believe all of them. వాటన్నిటిని నేను నమ్మను. Eliphaz was like that. ఎలీఫజ్ ఆ విధంగా ఉన్నాడు. End of the book of Job, God says, I'm angry with you. యోబు గ్రంథం చివరిలో దేవుడు చెప్తున్నాడు, నీ మీద నేను కోపంగా ఉన్నాను. Things are written for our instruction. ఈ సంగతులు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. This is a certain type of preacher who is always thinking everything supernatural is from God. వీరు ఒక రకమైన బోధకులు ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, మానవాతీతంగా వచ్చేది ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుండే అని. Visions are not from God. అన్ని దర్శనములు కూడా దేవుని దగ్గర నుండి రావు. Yes, the Bible says that when the Holy Spirit is poured out, your young men shall see visions. అవును, బైబిల్లో చెప్పబడింది, పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించినప్పుడు మీ యవనస్తురాళ్ళు దర్శనములు చూచెదరని. But a lot of visions that people talk about is just their own fertile imagination. చాలా మంది ప్రజలు మాట్లాడే దర్శనములు అవి కేవలం వాళ్ళ మానవ ఊహలు మాత్రమే. See, right now I can shut my eyes and see certain things in my mind. ఇప్పుడు నా కళ్ళు మూసుకొని నా మనసులో నేను కొన్ని సంగతులను చూడవచ్చు. Someone whose mind is imagination is more fertile than mine. నా మనస్సు కంటే ఊహాశక్తి ఎక్కువ కలిగి ఉన్న ఇంకొకరి మనస్సు ఉన్నట్లయితే, I suppose he can shut his eyes and see angels in heaven and all types of things which I can't see. నేను చూడలేని సంగతులను, దర్శనములను, దేవదూతలను, అన్ని రకాల సంగతులను అతడు చూస్తాడు. I'm not saying he's telling a lie. అతడు అబద్ధాలు చెప్తున్నాడని నేను చెప్పట్లేదు. But it's not from God. కానీ అవి దేవుని దగ్గర నుండి రాలేదని మాత్రమే నేను చెప్తున్నాను. His own imagination. అవి కేవలం తన ఊహల నుండి వచ్చినవి మాత్రమే. And some visions are from the devil just to fool people. ప్రజలను మోసగించడానికి కొన్ని దర్శనములు సైతాన్ నుండి వస్తాయి. Few are from God. కొన్ని దేవుని దగ్గర నుండి వస్తాయి. 80% of them are not from God. అందులో 90% దేవుని దగ్గర నుండి రావు. People talk about in so many meetings today. ఈనాడు అనేక కూటముల్లో ప్రజలు మాట్లాడే విషయాలు. Bible says don't believe every spirit. బైబిల్ చెప్తుంది ప్రతి ఆత్మను నమ్మవద్దని. ప్రతి ఆత్మను పరీక్షించండి. Does he have the humility of Christ? అవి మాట్లాడే వారిలో క్రీస్తు యొక్క దీనత్వం ఉందా? Is he saying this vision in order to get your money? లేక నీ డబ్బును పొందటానికి ఆ దర్శనములు చెప్తున్నాడా? Is this vision leading him to a godly life? అతడు చెప్పే దర్శనము నిన్ను దైవభక్తి కలిగిన జీవితం జీవించడానికి ప్రేరేపిస్తుందా? These are the tests by which I find out whether a man is a godly man or not. ఒక వ్యక్తి దైవభక్తి పరుడా కాదా అని చెప్పటానికి ఇటువంటి పరీక్షలను నేను చేస్తూ ఉంటాను. Man is a godly man who is known for only speaking the truth. ఒక వ్యక్తి దైవజనుడైతే అతడు కేవలం సత్యమును మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. He is humble. మరియు అతడు దీనుడై కూడా ఉంటాడు. Never ask people for money. ప్రజల నుంచి ఎప్పుడు కూడా డబ్బు అడగడు. Will never press you with his visions. తన దర్శనముల చేత ఎవరిని ముగ్ధులుగా చేయడు. Few other qualities like that. ఆ విధంగా కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. Say, okay, that could be from God. అప్పుడు బహుశా అది దేవుని దగ్గర నుండే వచ్చిందేమో అని మనం చెప్పొచ్చు. Even though can't say definitely. అయినా కూడా ఖచ్చితంగా మనం చెప్పలేము. To test it and see the results. నేను దాన్ని పరీక్షించి ఫలితాలను చూడాలి. Then there's the second type of preacher. తర్వాత రెండో రకము బోధకుడు ఉన్నాడు. He was Bildad. అతని పేరు బిల్దదు. And you read about him what he says in chapter 8. అతని గురించి మనం 8వ అధ్యాయంలో చదువుతాం. He is the type of preacher who deals with past generation. గత తరములను గురించి మాట్లాడే బోధకుడు ఇతను. Follow what our fathers have taught us. మన పితరులు మనకి ఏది బోధించారో దాన్ని అనుసరించే వ్యక్తి. Chapter 8 verse 8. 8వ అధ్యాయం 9వ వచనం. Let's inquire of past generations. మునుపటి తరం వారి సంగతులు విచారించుము. People in the mainline denominations are like this. ప్రముఖమైన క్రైస్తవ శాఖల్లో ఉన్న వారు ఈ విధంగా ఉంటారు.
Say, well, our forefathers were always in this established church for centuries. ఈ సంఘములో మా పితరులు శతాబ్దాల తరబడి ఉంటూ ఉన్నారు. Verse 9, we are only of yesterday, we know nothing. 8వ వచనము, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. Think of our fathers, what they searched out, verse 8. వారి పితరులు పరీక్షించిన దాన్ని బాగా తెలుసుకొనుము. 9వ వచనము, Will they not be able to teach you and tell you certain things? 10వ వచనము, వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు గదా. Another type of preacher. ఇతడు మరొక రకమైన బోధకుడు. Brother, stay in this dead established church. సహోదరులారా, ఈ మృత సంఘంలోనే ఉండండి. Fathers can't be wrong. మన పితరులు తప్పు చేసి ఉండే అవకాశం లేదు. Third type of preacher is Zophar. 3వ రకమైన బోధకుడు జోఫరు. And he is a very critical, hard type of person. ఇతడు ఎంతో కఠినుడు, విమర్శించే బోధకుడు. The third type of preacher. ఇతడు 3వ రకమైన బోధకుడు. He just goes around criticizing everything. అతడు వెళ్లి ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉంటాడు. And calls people names. ప్రజలను పేర్లు పెట్టి పిలుస్తుంటాడు. Calls people, he called Job a godly man in chapter 11, verse 12, an idiot. దైవభక్తి పరుడైన యోబును 11వ అధ్యాయం 12వ వచనంలో బుద్ధిహీనుడు అని పిలుస్తున్నాడు. There are real prophets you read in the Old Testament who spoke very firmly. పాత నిబంధనలో నిజమైన ప్రవక్తలు ఎంతో కఠినంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. These are people who try to imitate those real prophets. ఆ నిజమైన ప్రవక్తలను అనుకరించేవారు వీళ్ళు. Don't think that everyone who speaks strongly is a false prophet. గట్టిగా కఠినంగా మాట్లాడే వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలని మీరు అనుకోవద్దు. John the Baptist called the Pharisees vipers. బాప్తిస్మిచ్చి యోహాను పరిసయ్యులను సర్పసంతానం అని పిలిచాడు. Jesus called the Pharisees vipers. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిసయ్యులను సర్పసంతానం అని పిలిచాడు. Told Peter, get behind me, Satan. ఆయన పేతురు వైపు చూచి, సాతానా నా వెనక పొమ్ము అని అన్నాడు. So there are real prophets speak very strongly. కాబట్టి నిజమైన ప్రవక్తలు ఎంతో గట్టిగా కఠినంగా మాట్లాడతారు. They speak with compassion and they've got love for the people. వారు ఎంతో కనికరంతో మాట్లాడతారు. ప్రజల ఎడల ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. False prophets. అబద్ధ ప్రవక్తలు, they are ones who try to imitate the real prophet. వారు నిజమైన ప్రవక్తలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. And they pass a judgment without knowing anything. వారికి ఏమీ తెలియకుండానే తీర్పు తీరుస్తూ ఉంటారు. Zophar was like that. జోఫర్ ఆ విధంగా ఉన్నాడు. Then there's a fourth type of person. తర్వాత 4వ రకపు వ్యక్తి ఉన్నాడు. His name is Elihu. అతని పేరు ఎలీహు. And he says in chapter 32 verse 6, I'm young. 32వ అధ్యాయం 6వ వచనంలో అతడు చెప్తున్నాడు, నేను యవనస్తుడును. Verse 7, I thought age should speak and increased years should teach wisdom. 7వ వచనంలో అతడు చెప్తున్నాడు, వృద్ధాప్యం మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగును. There's a lot of good things. ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. Very good things. కొన్ని చాలా మంచి విషయాలు. Best of the four. ఆ నలుగురిలో కల్లా శ్రేష్టమైన వాడు. God did not condemn him. అందుకే దేవుడు అతన్ని శిక్షించలేదు. He's like the preacher who preaches a lot of good things, but he has no experience of suffering in his own life. కానీ అతడు ఎలాంటి వాడంటే ఎన్నో మంచి విషయాలు బోధించి తన స్వంత జీవితంలో శ్రమల గుండా వెళ్లిన అనుభవం లేనివాడు. Another type of preacher. ఇతడు మరొక రకమైన బోధకుడు. And Job had to face all these types of preachers. యోబు ఈ రకమైన బోధకులందరినీ ఎదుర్కోవాల్సి వచ్చింది. Now the main thing is that none of these preachers could help Job. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బోధకుల్లో ఎవరు కూడా యోబుకు సహాయం చేయలేకపోయారు. Then finally you find God coming and speaking to Job. చివరిగా మనం చూసినట్లయితే దేవుడే యోబుతో మాట్లాడుతున్నాడు. God speaks in a completely different way. దేవుడు పూర్తిగా ఎంతో వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడు. These people criticize Job for all types of things. వీరు యోబుని అన్ని విషయాలను బట్టి విమర్శించారు. In substance of the first three preachers was మొదటి ముగ్గురు బోధకుల యొక్క బోధలోని సారాంశం ఏమిటంటే that you must have sinned. నీవు పాపం చేసి ఉంటావు. Your children would have sinned, that's why God has killed them. నీ పిల్లలు కూడా పాపం చేసి ఉంటారు, అందుకే దేవుడు వారిని చంపివేశాడు. Something wrong in your life. నీ జీవితంలో ఏదో తప్పుంది. Doesn't give sickness like this to man is righteous. నీతిమంతునికి దేవుడు ఇటువంటి రోగం ఇవ్వడు. People who don't have a clue about what goes on in the heavens between God and Satan. పరలోకంలో దేవునికి సైతానికి మధ్య ఏం జరుగుతుందో వీరికి తెలియదు. Today who go and tell a sick man you don't have faith. ఈనాడు అనేక మంది బోధకులు ఒక రోగి ఎద్దుకు వెళ్లి నీకు విశ్వాసం లేదని చెప్తూ ఉంటారు. Sin in your life. లేక నీ జీవితంలో ఏదో పాపం ఉందని చెప్తూ ఉంటారు. He's already suffering. అతడు ఇప్పటికే బాధపడుతూ ఉన్నాడు. They make his suffering more. వీరు వెళ్లి ఆ శ్రమను ఇంకా ఎక్కువ చేస్తుంటారు. Jesus never did that. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఆ విధంగా చేయలేదు. He healed the sick. ఆయన రోగులను స్వస్థపరిచాడు. People didn't have faith, he just left them alone and went. ఒకవేళ ప్రజలకు విశ్వాసం లేనట్లయితే ఆయన విడిచిపెట్టి వెళ్లిపోయాడు. Torture them more. కానీ ఆయన వారిని ఇంకా ఎక్కువ శ్రమ పెట్టలేదు. Anyone who came to him and said, Lord, I trust you, he always healed. ఎవరైనా వచ్చి ప్రభువా నేను మిమ్మల్ని నమ్ముచున్నాను అన్నప్పుడు ఆయన స్వస్థపరిచాడు. Today's healers don't do that. ఈనాడు స్వస్థపరిచేవారు ఆ విధంగా స్వస్థపరచరు. Feel they are right.
మేము సరిగానే ఉన్నామని వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు? You're not healed is because you don't have faith. నీకు విశ్వాసం లేదు కాబట్టి నీకు స్వస్థత రాలేదని చెప్తారు. Like these preachers here. ఇక్కడ ఉన్న బోధకులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అదే విధంగా ఉన్నారు. Warnings of the type of preachers we should not be. మనం అటువంటి బోధకులుగా ఉండకుండా ఉండటానికి ఇక్కడ ఒక హెచ్చరికగా ఉంది. Want to preach like God preached. నీవు బోధించాలనుకుంటే దేవుడు బోధించినట్లుగా బోధించు.